హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టమాటా పప్పు రెసిపీని చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసే విధాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. దీనికోసం అని ఒక 4 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలానే ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ముక్కలుగా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ని కూడా వాటిలో సెంటర్లో ఉన్నదాన్ని తీసేసి ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా మెత్తగా మెదిగిపోతాయి. ఇలా పచ్చిమిర్చిని సన్నగా చీల్చేసి దాన్ని ఒక 3 ముక్కలుగా తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా నానబెట్టుకున్న పప్పులోనే ఇవన్నిటిని మిక్స్ చేసి దానిలో కొద్దిగా చింతపండు కొద్దిగా పడుతుందండి. టమాటోలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి మనము కొద్దిగా చింతపండు, ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకోవాలి. అలాగే కారము, ఒక 1 స్పూన్ కారము, అంటే కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు వేసి, టమాటో పప్పుకి వాటర్ తక్కువే పడుతాయండి, ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా మూత పెట్టి కుక్కర్ పెట్టేసేయండి. 6 నుంచి 7 విజిల్స్ వస్తే పప్పు బాగా మెదిగిపోతుంది. ఇంకా స్టవ్ మీద పెట్టేసేసి ఒక 6 నుంచి 7 వరకు విజిల్స్ రానివ్వండి. ఫస్ట్ విజిల్ని హై ఫ్లేమ్లో పెట్టండి. నెక్స్ట్ విజిల్ అన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా మెదిగిపోతుంది. పప్పు విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. ప్రెషర్ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేయండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేయండి. పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేయండి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి. మనం ఇలాగ స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయండి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత పోపు దినుసులు, అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేయండి. ఇంగువ వేసి అన్నీ మిక్స్ చేసిన తర్వాత, వేగిన తర్వాత ఇలా మనము పప్పుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కూడా, అది కూడా వేసి మిక్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ పప్పుని కూడా వేసిన తర్వాత స్మాష్ చేసేసి అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు సాల్ట్ చూడండి, చాలకపోతే ఒక హాఫ్ స్పూన్ మిక్స్ చేయండి. ఇంకా అన్నీ మిక్స్ చేసేసి ఇలా మూత పెట్టేసేయండి. అది 2 మినిట్స్ అలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి ఇక స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా మన టమాటో పప్పు రెడీ అవుతుందండి. దీని సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా చేసి ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఉంటాను, బాయ్.